రావట్లేదు. ఇప్పుడండి ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే, రైట్ సార్. ఏం చెప్తారు, కొన్ని దశాబ్దాలుగా మీరు ఈ సినిమాకి సంబంధించి కావచ్చు, ఒక జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. అప్పుడు కూడా రివ్యూలు ఉండాలి. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా, అంటే మీకు అంటే సినిమా జర్నలిస్ట్కి ఒక షో వేసి సినిమా ఎలా ఉందో చూసి జెన్యున్గా అప్పుడు రివ్యూలు అంటే ఎలా ఉంది సినిమా, ఏ విధంగా తీశారు, ఎట్లా ఉంది, ఇంతకు ముందు ఎలా ఉండే, ఇట్లా ఉండే అనే దాని మీద మీరు రివ్యూలు ఇస్తే దాంట్లో నెక్స్ట్ ఆ నిర్మాత కావచ్చు, లేదంటే దర్శకుడు కావచ్చు, హీరో హీరోయిన్లు దాన్ని సరిదిద్దుకునే పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కదా సార్. ఏం చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి రివ్యూలకు సంబంధించి? ఇది యాక్చువల్ గా మీరు చెప్పినట్టు ఇది వరకు ఒక సినిమా రివ్యూ వస్తే ప్రొడ్యూసరు, హీరో అందరూ వెయిట్ చేసేవాడిని. ఏం రాశారు, దాంట్లో తప్పులే ఉన్నాయి, మనం ఎలా సరిదిద్దుకోవాలి, ఇవన్నీ వెయిట్ చేసి ఆ రివ్యూ కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయండి. ఇప్పుడు ఎలా అయిందంటే సోషల్ మీడియా బాగా డెవలప్ అవడం వల్ల అనర్థాలు జరుగుతాయి. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో టీజర్ రిలీజ్ చేస్తే టీజర్ ని రివ్యూ చేసేస్తున్నారు. సినిమా టీజర్ ని బట్టి, ట్రైలర్ ని బట్టి సినిమా ఆడుతోందా బాగట్లేదు అనేది దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు వచ్చేసిందండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాని ట్రైలర్ ని బట్టి మనం సినిమా జడ్జ్ చేయలేం కదండి. సినిమా చూడాలి, సినిమా చూసిన తర్వాత దాంట్లో చెప్పాలి. అంతవరకు సినిమా చూసి తర్వాత ఏంటంటే సినిమా చూస్తుండగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు, ఇది ఫస్ట్ హాఫ్ బాగాలేదు, లేకపోతే ఇప్పుడే ఇంటర్వెల్ సీన్ అయింది. ఇది అంటే సోషల్ మీడియాలో పెరిగిపోవడం వల్ల వచ్చిన అనర్థం అండి ఇది. ఇండస్ట్రీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఇండస్ట్రీలో లేదండి. అంటే సోషల్ మీడియా వల్ల హెల్ప్ అవ్వాలి, కానీ సోషల్ మీడియా వల్ల ఇప్పుడు చాలా కీడలు జరుగుతుందండి. ఎందుకంటే సినిమా చూసి మధ్యలోనే ఒక పెట్టేస్తాడు, ఇంటర్వ్యూలు బాగాలేదు, లేకపోతే ఫస్ట్ సాంగ్ బాగాలేదు అనేటప్పటికీ అది మిగతా వాళ్ళకి ఎంత దాని మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సినిమాకి వెళ్ళాలనుకునేవాడు ఆగిపోతాడండి. అరే బాగాలేదంట, అసలు ఫస్ట్ హాఫ్ బాగాలేదంట, సెకండ్ హాఫ్ ఏదో సోసోగా ఉందంట, వెళ్ళి పాటలు బాగాలేదంట, ఇవన్నీ ఒక్కొక్కటి 1 by 1 చెప్పేస్తారు. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయండి. ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే రేటింగ్స్ కోసం, వాళ్ళ దీనికోసం ఈ రకరకాల కామెంట్స్, అంటే నెగిటివ్ కామెంట్స్ హైలైట్ చేస్తూ పబ్లిక్ టాక్ పేరుతో వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. దీనివల్ల అంటే ఇప్పుడు జెన్యూన్ గా ఇప్పుడు కొన్ని పత్రికలు ఉన్నాయండి, జెన్యూన్ గా ఒక రివ్యూని ఇప్పటికీ ఇచ్చిన పత్రికలు ఉన్నాయండి. అంటే హైకోర్టు ఇట్లాంటి, తమిళనాడు హైకోర్టు ఇలాంటి డెసిషన్ తీసుకుని, కానీ కరెక్ట్ గా ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఉందండి. కాకపోతే ఏంటంటే ఇలాంటివి అనర్థాలు అవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కాకపోతే జెన్యూన్ గా ఇచ్చే పత్రికలు ఉన్నాయి, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని నా అభిప్రాయం సార్, ఇండస్ట్రీ వాళ్ళు. రైట్. జగదీశ్వర్ రెడ్డి గారు నమస్తే.